యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? ప్రార్థనలు చేసుకోండి, నమ్మకంగా ఉండండి. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దయచేసి గమనించండి, ప్రతి ఆదివారం యేసయ్య సన్నిధిలో ఆరాధనలు జరుగుతున్నాయి. మీరు అనేక మంది యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నారు. వేల మంది ప్రజలు స్వస్థత, విడుదల, ఆశీర్వాదం పొందుతున్నారు. అప్పుల్లో ఉన్నారా, శ్రమల్లో ఉన్నారా, కష్టాల్లో ఉన్నారా? రండి, కుటుంబ సమేతంగా దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు, గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈ వాగ్దానాలు అనేక మందికి షేర్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు అనేక మంది దీవించబడతారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నారు. రండి, వాగ్దానం చదువుకుందాం. రూతు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ఈ ఉదయకాల సమయంలో దేవుడిస్తున్నాడు. భయపడకము, నీవు చెప్పినదంతా కూడా నేను నీకు చేయబోతున్నాను. దేని బిడ్డలారా, ఎంతమంది ఈ వాగ్దానం వింటున్నారో ప్రభు మీతోనే ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. భయపడద్దు, నీవు చెప్పినదంతా నీకు చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. కష్టాల్లో, కన్నీటిలో, వేదనలో, దుఃఖంలో, ఉపవాసాలుండి చాలా మంది ప్రార్థనలు చేస్తూ, వాక్యం చదువుతూ ఈ వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు. ఏమైతే మీరు ఏడ్చారు, ఏమైతే కన్నీరు కార్చారు, ఏమైతే ప్రభుని అడిగారో ప్రభు అంటున్నాడు, నీవు చెప్పినదంతా కూడా నీకు చేయబోతున్నాను. హల్లెలూయా. ఎంత అద్భుతమైన వాగ్దానం ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇస్తున్నారు. భయపడద్దు. మీ యొక్క నిందలను బట్టి, మీ అవమానాలను బట్టి, మీకున్న ఎదుటిన్న పనిని బట్టి, మీ ఎదుటిన్న యుద్ధాన్ని బట్టి మీరు భయపడద్దు. మీ శ్రమలకు కానీ, శత్రువుకు కానీ, అప్పులకు కానీ మీరు భయపడద్దు. ఎందుకంటే నువ్వు ఏం అడిగావో, ఏం మొరపెట్టావో, నీవు చెప్పినదంతా కూడా నీకు దేవుడు చేయబోతున్నాడు. అందుకంటున్నాడు, భయపడద్దు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన వాగ్దానం. ఈరోజు ఎగ్జామ్స్ కొరకు భయపడుతున్నావా? ఒకవేళ నీ ఎదుటినటువంటి ఆ వ్యాపారం కొరకు భయపడుతున్నావా? పిల్లలు లేరా? ఒకవేళ గర్భఫలం లేదా? వివాహం జరగలేదా? భయమో, ఆందోళన నీలో ఉందేమో. ఈ వాగ్దానం వింటున్న చాలా మంది కుటుంబాలు కన్నీటిలో ఉన్నారు, భయములో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు. చాలా మంది ఆత్మలు నేను చూస్తున్నాను. చాలా మంది వణుకుతూ వారికి ఉన్న సమస్యలను బట్టి, కష్టాలను బట్టి భయపడుతున్నారు. ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. భయపడకుడి. దేవుడు అంటున్నాడు, నీవు చెప్పినదంతా నీకు చేస్తాను. నువ్వేమైతే ప్రార్థన చేయబోతున్నావో, ఏమైతే అడిగావో, ఏమైతే మొర్రపెట్టావో అదంతా కూడా దేవుడు నీ పక్షాన జరిగించబోతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం నీ కొరకే, నీ కుటుంబం కొరకే, నీ బిడ్డల కొరకే. ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన లేకపోయించండి, అడగండి. దేవుడు మీరు అడిగిందంతా కూడా మీకు చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం విన్నారు నాయన. భయపడకు, నీవు చెప్పినదంతా కూడా నీకు చేస్తానన్న ప్రభువా. అవును, కష్టాల్లో, ఇబ్బందులు, ఇరుకులో ఉన్నవా ఎంతో మంది వాగ్దానం చూసి ప్రభువా నేను అడుగుతూ ఉన్నారు తండ్రి. వారు ఏమైతే ప్రార్థనలు నీతో చెప్తున్నారో అవన్నీ కూడా వారికి జరుగునుగాక, వారి కార్యము జరుగునుగాక, అద్భుతం జరుగునుగాక. చాలా మంది పెరాలసిస్తో బాధపడుతూ మంచాల మీద ఉన్నారు. ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు. చాలా మంది కండరాలు అరిగిపోయిన వారు ఉన్నారు. ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. చాలా మంది గర్భఫలం లేక బాధపడుతున్నారు. ప్రభు నీకు అద్భుతం చేయబోతున్నాడు. అప్పుల్లో, రుణాల్లో, బాకీల్లో ఉన్నవారు చాలా మంది ఏడుస్తూ ప్రార్థనలు అడుగుతున్నారు. ప్రభు అంటున్నారు, భయపడకుడి. మీరు ఏమైతే అడుగుతున్నారు, ఏమైతే చెప్తున్నారు, ప్రభు అన్ని కూడా మీ పట్ల జరిగించబోతున్నాడు. అలాంటి గొప్ప కార్యం బిడ్డల జీవితంలో జరిగించమని, మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేని బిడ్డలారా, ఈ రోజు దేవుడు మనందరికి ఇచ్చిన వాగ్దానం, భయపడకుడి, నువ్వు చెప్పినదంతా నీకు చేస్తాను. కాబట్టి దేని వైపు చూడండి, దేవుడే మీ పక్షాన కార్యం చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.